Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. నంద్యాల జిల్లాలో గెలిచిన టీడీపీ నాయకులంతా కూడా ఈరోజు నంద్యాల పార్టీ ఆఫీస్లో భేటీ అయ్యారు. మనతో మాట్లాడడానికి భూమాకిలపై ఎమ్మెల్యే ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో పాలన ఎలా ఉంది? రాష్ట్రంలో మళ్ళీ రాక్షస పరిపాలన వద్దనుకొని ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా చాలా మంచి మెజార్టీతో అందరం కూడా గెలిపించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు గతంలో ఏ విధంగా పనిచేశారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అందరూ కూడా బాధ్యతగా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని తెలిసే ఈరోజు ప్రజలందరూ కూడా నమ్మకంతో ఓటు వేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళకి మేలు జరిగే విషయంలో కూడా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ సీఎం హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాను, 40% ఓటు వచ్చాయి కాబట్టి కార్యకర్తలు నిలబడాలని తన నాయకులతో మాట్లాడుకున్నటువంటి విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీని ఎట్లా చూడండి? ఆయన హిమాలయ కాదు కదా, వెళ్ళడం కాదు కదా, ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని చెప్పండి. ఆయన ఒక నాయకుడిగా ప్రజల తరపు నుంచి మాట్లాడే బాధ్యత తీసుకొని ఫస్ట్ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడగలుగుతారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే మొన్న చూసినాము, ప్రమాణ స్వీకారం అసలు అసెంబ్లీలో కూర్చోలేకపోయినాడు, అసలు తనకలాడుతున్నాడు. వస్తాడు, ఒక నిమిషం కూర్చుంటాడు, వెళ్ళిపోయినాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసేసినాడు, వెళ్ళిపోయినాడు. ఆఖరికి ఆయన తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఉండాలనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా పోయింది. మరి ఏ విధంగా ఆఖరికి స్పీకర్ గారిని ఏ విధంగా అయితే అందరిని కూడా ఎన్నుకొని ఆయనని కుర్చీలో కూర్చోబెట్టే టైంలో కూడా ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ఆ కార్యక్రమంలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తుంటే హుందాతనంగా ఉండేది. సో ఆ హుందాతనం అనేది లేదు కాబట్టి ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన హిమాలయకి వెళ్తాడా, లేకపోతే పులివెందలు పోతాడా, లేకపోతే బెంగళూరుకు పోతాడా, ఎక్కడ పోతాడా అనేది కాదు. పులివెందల ప్రజలు మళ్ళీ ఆయనకి నమ్మి ఓటేసినందుకు ఫస్ట్ ఆయన అసెంబ్లీకి రావాలా, అది మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే కంపల్సరీ 11 సీట్లు వచ్చాయి, ప్రతిపక్ష హోదా కల్పించాలి, 40% ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ప్రతిపక్ష హోదా కల్పించాలని స్పీకర్కి అప్పీల్ చేయాలి. దీన్ని ఎట్లా చూడాలి? ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు అంటే ఆయన పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థమైపోతుంది. గతంలో 23 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అవసరమైతే 4-5 మందిని అట్లా పీకి పాడేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు 11 సీట్లకి మాత్రమే పరిమితమైన వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడగడం అనేది కూడా మరి అది స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఫస్ట్ ఒక ఎమ్మెల్యేగా గెలిచినందుకు, ఎమ్మెల్యేగా ఆయన ఎక్స్-సీఎంగా ఆయన వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆయన బాధ్యత, ఆయనకు తరపున గెలిచిన ఎమ్మెల్యేలకి న్యాయం చేసే విధంగా ఫస్ట్ ఆయన చేయాలి. ఆ తర్వాత మిగతా చూసుకోవచ్చు. రాష్ట్రంలో వైసీపీ టీడీపీ దాడులు ఒక రకంగా ఉంటాయి, కానీ ఆలగడ్డ నియోజకవర్గంలో ఒకే పార్టీలో ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి, భూమాకిల ప్రియ గ్రూప్లే అంటే భూమాకిల ప్రియస్ మంచి ఉండే అనుచరులను టార్గెట్ చేసి హత్యాయత్నం చేశారు. హత్య చేసినటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళు భూమా అనుచరులు కాదు, తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త మా శ్రీదేవి గారు. సో దాని తరపున అది కేవలం సొంత పార్టీ వాళ్ళు కాదు, అందులో వైసీపీ నాయకులు 2 ఉన్నారు. ఆ వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసే విషయంలో కూడా మేము పోరాటం చేస్తున్నాము. ఇది పార్టీకి సంబంధించింది కాదు, ఇది వ్యక్తిగతంగా లేకపోతే అక్కడ లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల జరిగిన హత్య. సో అది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ దృష్టికి ఆల్రెడీ ఆయన వాళ్ళ దృష్టిలో ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. అంటే ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి అక్కడ జరిగే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా అదుపు చేసే పరిస్థితి లేదు. మేమే భయపెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. లేదంటే ఈ పంచాయతీతో కూడా కంపల్సరీగా సీఎం దగ్గరికి తీసుకెళ్ళి డిస్కషన్ చేస్తానని మొన్న మీరు మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం, దీని నేను ఎప్పుడు చెప్పలేదే. నేను ఎప్పుడు ఏవి సుబ్బారెడ్డి పంచాయతీ నేను తీసుకుపోయి చంద్రబాబు నాయుడు దగ్గర పెడతాను నేను ఎప్పుడు చెప్పలేదే. ఎవరైతే ఆ కుటుంబంలో ఆ శ్రీదేవి గారు చనిపోయినారో వాళ్ళ కూతురికి, కొడుకుకి న్యాయం చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ, పార్టీ తరపు నుంచి కానీ, నా తరపు నుంచి కానీ వాళ్ళకి కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏవి సుబ్బారెడ్డి పంచాయతీ నేను ఎందుకు పెడతా సార్ దగ్గర? అంటే మొన్న మీరు ఆ సంఘటన జరిగిన సందర్భంలో జరిగేటువంటి పరిణామాలు చూస్తుంటే ఇలా జరుగుతున్నాయి, దీని మీద కంపల్సరీగా సీఎం దృష్టికి తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు కదా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం డెఫినెట్గా వచ్చింది. ఆ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం డెఫినెట్గా సార్ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఇటువంటి సంఘటనలు
చెయ్యాలన్న ఆలోచన రావాలన్నా కూడా భయం పుట్టించేలాగా స్ట్రిక్ట్ యాక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి తీసుకునేలాగా చేస్తామని చెప్పడం జరిగింది. సో అది ఏవి సుబ్బారెడ్డి చేశారని చెప్పగానే మీరే చెప్పినారు. అంటే మేము చెప్పింది కాదు, ప్రజలు అనుకుంటున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ రకంగా కేసు కూడా నమోదు చేసింది కాబట్టి కేసు నమోదు చేసినారు. ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆ కేసులో పెట్టడం జరిగింది. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. బాధితులు కుటుంబాలందరూ వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈరోజు ఏదో ధర్నా చేస్తాము ఆలగడ్డలో న్యాయం జరగకపోతే అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకం పెట్టుకోండి, లొకేషన్ మీద నమ్మకం పెట్టుకొని తప్పకుండా న్యాయం జరుగుతుంది. ధర్నా లాంటివి కూడా అవసరం లేకుండా మీకు అన్నీ మేము చేసి పెడతామని మేము కూడా చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా న్యాయం అయితే జరుగుతుంది. ఈరోజు ఎమోషనల్గా చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాశారు పెన్షనర్స్ అందరికి కూడా. మీకు 1వ తేదీ ఇంటింటికి అందిస్తాము, ఎవరు కూడా ధైర్యపడొద్దు అని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ అధికారులకు వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు, ఇంటింటి పెన్షన్ రాదని చెప్పినటువంటి తినేట్టు చూడండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, తప్పుడు ప్రచారాలు చాలా చేసినారు. తెలుగుదేశం పార్టీ వస్తే వాళ్ళకి ఇంటింటికి వచ్చే వాలంటీర్ సిస్టమ్ తీసేస్తాము, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తాము, బలవంతంగా వాలంటీర్లతో రాజీనామా చేయించడం, ఇవన్నీ కూడా చాలా టాక్టిక్స్ ప్లే చేసింది వైసీపీ నాయకులు వాళ్ళ పార్టీ. కానీ ఈరోజు ఇంటింటికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం కూడా సెక్రటరియట్ సిస్టమ్ ద్వారా అక్కడున్న సచివాలయంలో ఉన్న పనిచేస్తున్న వాళ్ళందరితో కూడా ఇంటింటికి పెన్షన్ పంచే కార్యక్రమం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎవరు కూడా ఆఫీసుల దగ్గరకు వచ్చి వాళ్ళు వైసీపీ నాయకులు చెప్పినట్టుగా కూడా ఇబ్బంది పడే కార్యక్రమాలు అయితే జరగవు. 1వ తారీఖు 2వ తారీఖు కల్లా పెన్షన్ పంపికం అయిపోతుంది. ఫైనల్గా ఆర్లగడ్డ అభివృద్ధిని ఎలా చేయాలి? ఆలగడ్డ అభివృద్ధి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వరకు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా బాధ్యతగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో ఇంత సీట్లు ఇన్ని ఇవ్వడం అనేది కూడా నిజంగా గతంలో కూడా ఎప్పుడూ జరగని విషయము. సో అంత బాధ్యత మా మీద ప్రజలు పెట్టారు కాబట్టి దానికి తగినట్టుగానే పనులు చేయాలనే ఆలోచన అందరికీ ఉంది. సో గతంలో లాగా కక్ష సాధించే రాజకీయాలు కాకుండా అభివృద్ధి చేసే రాజకీయాలు ఇప్పుడు చూడబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు కాదు పోవాల్సింది, ఫస్ట్ అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలు మాట్లాడాలి, ఇక్కడ వచ్చి చర్చించేటువంటి అవకాశం తీసుకోవాలి తప్ప హిమాలయాలకు వెళ్తానని చెప్పడం అయితే కరెక్ట్ కాదంటున్నారు హోమ్ అఖిలప్రియ. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, హుసేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.